హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ మసాలా కూరని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా ఈ కూరని మీరు తయారు చేసుకోవచ్చు. మరి రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకున్న తర్వాత దానిలో కొద్ది ఉప్పు వేసుకోవాలి. మనం వంకాయలు కట్ చేసుకుని దీంట్లో వేస్తాం కాబట్టి వంకాయలు కండ్రెక్కకుండా ఇలా ఉప్పు వేసుకున్న నీళ్ళలో మనం కట్ చేసిన వంకాయలను వేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ వంకాయలు తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీటి కోసం ఒక అరకిలో వంకాయలను తీసుకున్నాను. ఇలా మొత్తం అన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఈ ఉప్పు నీళ్ళల్లో ఈ విధంగా ముంచేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని దీనిలో వేసుకోవాలి. ఈ వంకాయలు ఈ నూనెలో బాగా మగ్గితే బాగుంటాయి. ఈ విధంగా కలుపుకుంటూ ఈ వంకాయలు అనేవి బాగా మెత్తగా మగ్గించేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు ఈ విధంగా మగ్గే వరకు ఉంచుకోవాలండి. ఇవి పైన విధంగా ఉన్న లోపల వైపు కొంచెం గట్టిగా ఉంటాయండి. మరి కొద్దిసేపు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని వీటిని కొద్దిసేపు మగ్గించుకోండి. ఇలా అయితే లోపల వరకు చక్కగా మెత్తగా మగ్గిపోతాయి వంకాయలు అనేవి. ఈ విధంగా మగ్గించేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కూరకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ చూపించిన ఇవన్నీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇప్పుడు వేసేటప్పుడు అయితే చెప్తాను నేను. కొద్దిగా ఎండు కొబ్బరిని, ఒక 4-5 వెల్లుల్లిపాయలని, అలాగే కొన్ని వేరుశనగ పప్పుల్ని, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలని, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకోండి. తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్రని, అలాగే కొద్దిగా మినపప్పును కూడా వేసేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఇవన్నీ మీరు తీసుకునే వంకాయల క్వాంటిటీని బట్టి ఇవి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా దీనిలో వేసేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకునే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని వంకాయల్లో కలిపేసుకుని వీటిని ఈ వంకాయలకి పట్టించేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకుని ఆ నీటిని కూడా ఈ వంకాయల్లో వేసేసుకుంటే కొంచెం జారుగా ఉంటుందండి. ఇలా నూనె చక్కగా పైకి తేలితే కూర అనేది రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని కూడా దీనిలో పోసేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇది కొద్దిసేపు ఉడికించుకోవాలి. మీరు కావాలి అంటే కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకుని మరి ఒకసారి కలిపేసుకోవాలి. ఈ టైంలోనే మీకు ఉప్పు సరిపోయింది లేనిది కూడా చూసుకుని సరిపోకపోతే కొద్దిగా వేసేసుకోవచ్చు. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్లేమ్ని హైలో పెట్టి ఉడికించేసుకున్న తర్వాత లోలో పెట్టేసుకుని మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు ఇది దగ్గరగా ఉడికే వరకు ఈ విధంగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంటే మనకి గుత్తి వంకాయ మసాలా కూర అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. అంతేనండి, గుత్తి వంకాయ మసాలా కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్